నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848505506. నేను గతంలో 7 సంవత్సరాల పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా పనిచేసి వైద్య కళాశాలల యొక్క ప్రారంభము, నిర్వహణ, నిర్మాణము, అధ్యాపకుల నియామకము, అడ్మిషన్ల ప్రక్రియ గురించి కూలంకషంగా అధ్యయనం చేయటం జరిగింది. ఆ అనుభవంతో ఈరోజు నీట్ పాస్ అయ్యి ర్యాంకులు వచ్చిన విద్యార్థులకు, తల్లిదండ్రులకు తగు సూచనలు వాట్సాప్ గ్రూపుల ద్వారా, జూమ్ మీటింగ్ ద్వారా సమాచారం అందిస్తూ ఉన్నాను. వాళ్ళకు కావలసిన సలహాలు, సంప్రదింపులు ఇస్తూ ఉన్నాను. ప్రతిరోజు రాత్రి 8 గంటల తర్వాత, సెలవు దినాలు, ఆదివారాలతో సహా బైపీసీ స్ట్రీమ్లో ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు అన్ని రకాల కోర్సులు అడ్మిషన్లు పూర్తయ్యే వరకు, డిసెంబర్ నెలాఖరు వరకు ఈ జూమ్ మీటింగ్ కొనసాగుతుంది. మీరు నేను ఇచ్చిన వాట్సాప్ నంబర్కి వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టండి. జూమ్ మీటింగ్ లింక్ పంపండి, వాట్సాప్ గ్రూప్ లింక్ పెట్టండి అంటే మీకు లింక్ పంపుతాను. మీరు నాతో ప్రత్యక్షంగా మీరు సమాచారం పొందవచ్చు, చర్చించవచ్చు. ఈ రోజున సుప్రీంకోర్టు తీర్పు 18 జూలైన విడుదల కాబోతా ఉంది. నీట్ పరీక్ష మళ్ళీ జరగదు. అడ్మిషన్ల ప్రక్రియ 18 జూలై తర్వాత ప్రారంభం కాబోతా ఉంది. సరే, నీట్లో మంచి ర్యాంకులు వచ్చిన వాళ్ళకి సీట్లు వస్తాయి. కొంతమందికి ర్యాంకులు రాలా. ర్యాంకులు రాని వాళ్ళు ఎంబీబీఎస్ కాకపోతే ఆయుష్ కోర్సు, ఆయుర్వేదం కోర్సు చాలా బాగుంటుంది. నీట్ పాస్ కాని వారి పరిస్థితి ఏంటంటే, నీట్ పాస్ కాకపోతే న్యాచురోపతి డాక్టర్ కోర్సు ఉంది, BNYS అంటారు, బ్యాచిలర్ ఆఫ్ న్యాచురోపతి అండ్ యోగా సైన్సెస్, BNYS కోర్సు బాగుంటుంది. ఇక విదేశీ విద్య గురించి కొంతమంది ఆలోచన చేస్తూ ఉంటారు. చైనా, రష్యా, ఉక్రెయిన్, ఫిలిప్పైన్స్, జార్జియా, ఆర్మేనియా, ఈ దేశాలలో వైద్య విద్య తక్కువ రేటుకే లభిస్తుంది. 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలతో కోర్సు పూర్తవుతుంది. కానీ ఆ కోర్సు కాల వ్యవధి 8 సంవత్సరాలు. తర్వాత కేంద్ర ప్రభుత్వం నేషనల్ మెడికల్ కమిషను చట్ట సవరణ ద్వారా ఈ విదేశాలలో చదివిన వారికి గుర్తింపు దాదాపు రద్దయినట్టే. 18 నవంబర్ 2021న గెజిట్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ ద్వారా కఠినతరమైన నిబంధనలను ప్రవేశపెట్టి విదేశీ విద్యకు వెళ్ళిన వారికి భారతదేశం వచ్చి FMG పరీక్ష రాసుకునే అవకాశం దాదాపు కోల్పోయినట్టే. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళు ఎటువంటి కఠోరమైన నియమం పెట్టారంటే, విదేశాలలో మనం నేషనల్ మెడికల్ కమిషన్లో బోధించే సబ్జెక్టులు, ఈ కరికులము, ఈ విధానము ఇతర దేశాల్లో పాటించాలి అనే నియమం పెడితే ఇతర దేశాలు ఎవరు కూడా మన సబ్జెక్టులు, మన పద్ధతులు పాటించే పరిస్థితి లేదు. ఆ దేశంలో ఉండే విధానాలను వారు పాటిస్తారు. అందువల్ల విదేశీ విద్యకు వెళ్తే మళ్ళీ తిరిగి భారతదేశంలో ప్రవేశించే అవకాశం ఉండదు. సరే, డబ్బున్న మహానుభావులు గవర్నమెంట్ కాలేజీలో, ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఏ కేటగిరీ ఫ్రీ సీట్ రాని వాళ్ళు, డబ్బున్నవాళ్ళు బి కేటగిరీ అంటే 12 నుంచి 15 లక్షలు ప్రతి సంవత్సరం, దాదాపు 75 లక్షల రూపాయల బడ్జెట్ 5 సంవత్సరాల్లో. 5 సంవత్సరాలు కట్టాలి. కోర్సు 4.5 సంవత్సరాలే, కానీ మీరు కట్టాల్సింది 5.
4.5 ఏళ్లకి 5 నిండు సంవత్సరాలకి ఈ కాలేజీలకి ఫీజు కట్టాలి. 75 లక్షలు ఖర్చు పెట్టుకోగలిగిన వాళ్ళకి పట్టణాల్లో ఏమైనా ఆస్తులుంటే బ్యాంకులు కూడా లోన్ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే మీరు సెక్యూరిటీ, మీరు ఏదైనా కట్టకపోతే మీ ఆస్తిని వాళ్ళు అమ్ముకుని రాబట్టుకునే విధంగా సెక్యూరిటీ పెట్టాలి బ్యాంకులకు. ఇక బి కేటగిరీలో 3.5 లక్షల ర్యాంకు లోపల వస్తేనే బి కేటగిరీ దక్షిణ భారతదేశంలో వస్తుంది. 3.5 లక్షలు దాటి ఉంటే ర్యాంకు, ఆల్ ఇండియా ర్యాంకు ఉత్తరప్రదేశ్, హర్యానాలో మాత్రమే మొదటి రౌండ్లో పెడితే వస్తుంది. కనుక 3.5 ర్యాంకు పై నుండి 10-12 లక్షల వరకు ర్యాంకులు వచ్చిన వారికి ఒకే మార్గం ఉంది. సి కేటగిరీ, ఎన్ఆర్ఐ కేటగిరీ, లేదు డీమ్డ్ యూనివర్సిటీల్లో అడ్మిషన్లు. డీమ్డ్ యూనివర్సిటీలో ఉన్న సీట్లన్నీ కూడా ప్రతి సీటు ₹1,00,00,000, అంటే సంవత్సరానికి 20 లక్షల పైన ఉంటుంది అక్కడ ఫీజు. రిజర్వేషన్లు ఉండవు. అన్నీ కూడా ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ద్వారానే, ఎంసీసీ మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ వెబ్సైట్ ద్వారానే అడ్మిషన్లు జరుగుతాయి. కనుక డబ్బున్న మహానుభావులు 3.5 లక్షల పైగా 12 లక్షల వరకు ర్యాంక్ వచ్చి నీట్లో అర్హత సాధించిన వారు ఎన్ఆర్ఐ అంటే మనం డాలర్లలో కట్టాల్సిన అవసరం లేదు. ఓ లెటర్ ఎవరో మన స్నేహితులతోనో బంధువులతోనో ఒక లెటర్ తెచ్చుకుంటే సరిపోతుంది. అంతేగాని కాలేజీలకి ఏమీ డాలర్లో కట్టవలసిన అవసరం ఏమాత్రం లేదు. ఈ ఎన్ఆర్ఐ సీటు డీమ్డ్ యూనివర్సిటీలో ₹1,00,00,000 నుంచి 1,30,00,000 దాకా ఉంటుంది. అంటే సంవత్సరానికి 25 లక్షలు ఫీజుగా మనం కట్టవలసి ఉంటుంది. ఇక నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే, కొంతమంది ఎంబీబీఎస్ చదివి భారతదేశంలో పీజీ చేయకుండా, ఒకవేళ పీజీ చేసిన వాళ్ళ లక్ష్యం అమెరికాకు వెళ్ళటం వాళ్ళ లక్ష్యం. అమెరికాలో బంధువులు ఉండటం, అమెరికాలో అక్కా చెల్లెళ్ళు అన్నా తమ్ముళ్ళు ఉండటం, ఆ విధంగా ఇక్కడ ఎంబీబీఎస్ చదివిన తర్వాత అమెరికా వెళ్ళిపోదామనే లక్ష్యంగా కొంతమంది ఎంబీబీఎస్ చదివే ఆలోచనలో ఉన్నారు. ఎవరైతే ఎంబీబీఎస్ భారతదేశంలో సి కేటగిరీ, ఎన్ఆర్ఐ కేటగిరీ లేదా డీమ్డ్ యూనివర్సిటీల్లో ₹1,00,00,000 పైగా ఫీజు కట్టే వాళ్ళు ఉంటే వాళ్ళకి నేను ఒక మంచి ఆలోచన, మీ గ్యారంటీగా అతి తక్కువ సమయంలో అమెరికా వెళ్ళే మార్గం మీకు సూచిస్తాను. అంటే ఇది కేవలం ధనిక వర్గాలకు మాత్రమే వర్తిస్తుంది. ఇంకోటి ఏంటంటే, నీట్ ఫెయిల్ అయినా, నీట్ రాయని వారికి, ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే మీరు జమైకా, వెస్ట్ ఇండీస్, మాంటెగోబీ అనే సిటీలో BIMS బయోప్రిస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని ఉంది. అక్కడ 5 ఏళ్లే కోర్సు. మొదటి సంవత్సరం ప్రీమెడ్ అంటారు, 2 సంవత్సరాలు ప్రీ క్లినికల్, పారాక్లినికల్ అంటే నాన్ క్లినికల్ అన్నమాట, మరో 2 సంవత్సరాలు క్లినికల్, హాస్పిటల్లో పోస్టింగ్స్. 5 సంవత్సరాల్లో మీకు డిగ్రీ వచ్చేస్తుంది. ఈ డిగ్రీ మనము చైనా, రష్యా, ఈ ఉక్రెయిన్, ఆర్మేనియా, ఫిలిప్పైన్స్కి వెళ్తే వాళ్ళు మనని చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం చేయనివ్వరు. జమైకాలో చదువుకున్న వాళ్ళు జమైకా, వెస్ట్ ఇండీస్తో పాటు మరొక 20 దేశాల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అక్కడే చదువుకోవచ్చు, అక్కడ చదివి అక్కడే ఉద్యోగం చేసుకోవచ్చు. మళ్ళీ MD, MS లాంటి పీజీ కోర్సులు కూడా అక్కడే వెస్ట్ ఇండీస్లో చేసుకోవచ్చు. పీజీ చేసేటప్పుడు మన సొంత ఖర్చు లేకుండా మనకు స్టైపెండ్ కూడా, ఆ స్టైపెండ్ సరిపోతుంది. అమెరికా విధానం ఏదైతే ఉందో, అమెరికా విధానాన్ని ఈ BIMS అనే కాలేజీలో అమలు చేస్తారు.
విద్యార్థులకి 2 ఏళ్ళు అయిపోయిన తర్వాత యుఎస్ఎంఎల్ఈ అనేది అమెరికా వెళ్ళటానికి ప్రవేశ పరీక్ష. దాంట్లో మొదటి స్టెప్. అది రాసి పాస్ అయిపోవచ్చు. ఎందుకంటే ఈ వెస్టిండీస్లో రోజువారీ పాఠాలు చెప్పేటప్పుడు యుఎస్ఎంఎల్ఈ పరీక్షకు కావాల్సిన పరిజ్ఞానము, శిక్షణ కూడా ఇస్తారు. ఆఖరి 2 సంవత్సరాలు 3, 4, 5 సంవత్సరాలు అమెరికాకు వెళ్ళి చదువుకోవచ్చు. అక్కడ హాస్పిటల్లో పనిచేయచ్చు. లేదు వెస్టిండీస్, జమైకాలో కూడా ఉండొచ్చు. మన ఇష్ట ప్రకారం అమెరికాలో చదువుకుంటే ఇంకా అవకాశాలు బాగుంటాయి. ఇంకోటి ఏంటంటే ఈ బిఐఎంఎస్ సంస్థలో ప్రొఫెసర్లు, టీచింగ్ స్టాఫ్ ఇతర దేశాల నుంచి అన్ని రకాల భాషలు ఆస్ట్రేలియా వాళ్ళు ఉన్నారు, అమెరికా వాళ్ళు ఉన్నారు, ఇండియా వాళ్ళు ఉన్నారు, పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు, మలేషియా, సింగపూర్, ప్రపంచ దేశాలలో ఉండే వాళ్ళందరూ ఉన్నారు. తర్వాత వాళ్ళ మాట్లాడే యాక్సెంట్ అంటే మనం ఇంగ్లీషు భాష పద్ధతి అమెరికాతో బాగా సూట్ అయ్యే విధంగా ఉంటుంది. మన భారతదేశం ఇండియన్ ఇంగ్లీష్ కాకుండా అధ్యాపకులు, అక్కడ పనిచేసే బోధనేతర సిబ్బంది కూడా అమెరికాలో ఏ రకంగా ఇంగ్లీష్ మాట్లాడతారో ఆ విధంగా మాట్లాడటం వల్ల ఇంగ్లీషు మీద గట్టి పట్టు వస్తుంది. ఒక విశేషం ఏంటంటే ఈ బిఐఎంఎస్ అనే సంస్థ మాంటిగోబే, జమైకాలో దీన్ని ప్రారంభించింది ఒక తెలుగు డాక్టరు. ఆయన పేరు డాక్టర్ గుణ ముప్పూరి. ఆయనది చిత్తూరు జిల్లా. చిత్తూరు జిల్లాలో జన్మించి తిరుపతిలో ఉండే శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజీలో వైద్య విద్యను అభ్యసించి గత 32 సంవత్సరాలుగా వెస్టిండీస్లో మంచి పేరు సంపాదించుకుని ఆయన స్థాపించిన కళాశాల. జన్మభూమి స్ఫూర్తితో తెలుగువారికి, తెలుగు విద్యార్థులకి భారతదేశంలో ఎవరికైతే నీట్ ద్వారా సీట్లు రాలేదో వారికి సహాయం చేయాలనే తపంతో ఉన్నారు. ఇంకొక మనకు కలిసి వచ్చే అంశం ఏంటంటే విశాఖపట్నానికి చెందిన 2 తెలుగువారు ఆ కాలేజీలో పనిచేయటం. అక్కడ పరిపాలనా అంశాలను చూసుకునేది దాసరి ప్రసాద్ గారు ఉన్నారు. ఆయన అడ్మిషన్ల ప్రక్రియ, పిల్లల యొక్క సంక్షేమము, అన్ని వ్యవహారాలు చూసుకుంటారు. ఆయన యొక్క వాట్సాప్ నంబరు, మొబైల్ నంబరు +1 876 550 1618 +1 876 550 1618. మీరు ఎవరైనా ఇంకా సమాచారం కావాలంటే దాసరి ప్రసాద్ గారు తెలుగువాడు, విశాఖపట్నం నుంచి వెళ్ళి అక్కడ పరిపాలన చూసుకుంటున్నారు. వారితో మాట్లాడచ్చు. వాట్సాప్లో కూడా మీరు స్పందించవచ్చు. ఇంకో విశేషం ఏంటంటే మొదటి విద్యా సంవత్సరంలో ప్రీ క్లినికల్లో బయోకెమిస్ట్రీ అనే సబ్జెక్ట్ ఉంటుంది. దాన్ని బోధించడానికి ప్రొఫెసర్గా డాక్టర్ జగన్నాథరావు అని ఆయన కూడా విశాఖపట్నం నుంచి వెళ్ళి అక్కడ పనిచేస్తున్నారు. వారు పిల్లలకి వీళ్ళిద్దరూ కూడా అండగా ఉంటూ వాళ్ళకి సంరక్షకులుగా, గార్డియన్లుగా ఉంటూ మేమున్నా మీకేమి ఇబ్బంది లేదు, తల్లిదండ్రులకు దూరంగా ఉన్నా మిమ్మల్ని మేము చూసుకుంటామనే అవకాశం ఉంటుంది. డాక్టర్ జగన్నాథరావు గారి నంబరు +1 876 298 7010 +1 876 298 7010. వీరిని కూడా సంప్రదించవచ్చు. జమైకా, వెస్టిండీస్కి వెళ్ళటానికి ఎటువంటి వీసా ఇబ్బంది ఉండదు. వీసా సులభంగా లభిస్తుంది. అట్లాగే వెస్టిండీస్లో చదువు పూర్తయిన తర్వాత అమెరికాకు వెళ్ళటం చాలా సులభం. వీసాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇంకోటి విశేషం మీకు ఒకటి చెప్తాను. మనము 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలని యుక్రెయిన్, రష్యా, చైనా,
ఫిలిప్పైన్స్, జార్జియా, ఆర్మేనియా పంపిస్తున్నాం తల్లిదండ్రులు. వాళ్ళకి ఆ దేశాల్లో రిజిస్ట్రేషన్ ఎవరు, ఉద్యోగం చేసే అవకాశం ఎవరు. ఇంకోటి ఏంటంటే మళ్ళీ వెనక్కి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు వాళ్ళ భారాన్ని భరించాలి. ఇక్కడ బిమ్స్లో చదివిన వారు చదువు పూర్తయిన తర్వాత అమెరికాలో 1 సంవత్సరం ఉద్యోగం చేసి 5 సంవత్సరాలకి ఫీజులు ఖర్చు ఎంత పెట్టారో 1 సంవత్సరంలోనే సంపాదించవచ్చు. అంటే తల్లిదండ్రులుగా కాకుండా డాక్టర్ అయిన తర్వాత 5 ఏళ్ల ఖర్చుని ఒకే 1 సంవత్సరంలో మనము ఒకవేళ బ్యాంకుల దగ్గర అప్పు తీసుకుంటే బ్యాంకులు కట్టేయచ్చు. అయితే ఈ BIMS ఇన్స్టిట్యూటు అంతర్జాతీయ ప్రమాణాలతో అమెరికా వైద్య విద్యా విధానం అవలంబిస్తుంది. అక్కడుండే ఫ్యాకల్టీ అధ్యాపకులకి జీతాలు చాలా బాగా ఉంటాయి. అందువల్ల ఇది ఎవరికి నేను సలహా ఇస్తానంటే C కేటగిరీ, NRI కేటగిరీ, డీమ్డ్ యూనివర్సిటీలో రామచంద్ర డీమ్డ్ యూనివర్సిటీ, మణిపాల్ లాంటి యూనివర్సిటీలో కడదామనుకునేవారు, మీకు నా లక్ష్యం అమెరికా వెళ్ళాలంటే ఈ భారతదేశంలో చదివిన వైద్య విద్యా విధానము అమెరికాకు సూట్ కాదు. వాళ్ళది వేరు, మనది వేరు. కనుక మీరు జమైకా, వెస్టిండీస్ చాలా సమీపంలో ఉంటారు. అమెరికాకి జమైకాకి 1 గంట ప్రయాణమే. జమైకా నుంచి అమెరికాలో ఉండే అన్ని నగరాలకు డైరెక్ట్ ఫ్లైట్లు ఉన్నాయి. కనుక దాదాపు మీరు అమెరికాలో స్థిరపడటం అనేది ఖాయం. ఇక్కడ MBBS పూర్తయిన తర్వాత అక్కడ MBBS అనరు, దాన్ని MD అంటారు. అమెరికాలో కూడా MBBS అయిపోయిన తర్వాత దాన్ని MD అని పిలుస్తారు. PG కోర్సు 3 సంవత్సరాలు. అమెరికాలో PG కోర్సుని రెసిడెన్సీ ప్రోగ్రామ్ అంటారు. 3 ఏళ్ళు అయిపోయిన తర్వాత 3 ఏళ్లలో కూడా మీకు బాగా డబ్బులు మిగుల్చుకునే విధంగా మీకు జీతాలు ఇస్తారు. ఆ 3 ఏళ్ళు PG చేసుకుంటున్న సమయంలో 2 ఏళ్ళు PG చేస్తున్నప్పుడు మిగిలిన డబ్బు మీరు పెట్టిన ఖర్చు వెనక్కి చెల్లింపులు చేయొచ్చు. 3 ఏళ్ళు అయిన తర్వాత అయితే PG చేస్తే, రెసిడెన్సీ చేస్తే స్పెషలిస్ట్ అవుతారు. స్పెషలిస్ట్ అయిన తర్వాత 1-2 సంవత్సరాలు చేస్తే సూపర్ స్పెషలిస్ట్లు అయ్యే అవకాశం ఉంది. లేదు నేను అమెరికా వెళ్ళను, నేను వెస్టిండీస్ అని ఉంటా, ఒక 20 దేశాలకి ఈ వెస్టిండీస్ జమైకాలో పాస్ అయితే 20 దేశాల్లో ఉద్యోగం చేసుకునే అవకాశం ఉంటుంది. కనుక విదేశీ విద్య అంటూ మీరు ఆలోచన చేస్తే జమైకా వెళ్ళటానికి ఆలోచన చేయండి. అప్పో సొప్పో చేయండి, బ్యాంకులను తెచ్చుకోండి, బ్యాంకుల నుంచి అప్పు తెచ్చుకోండి. లేదా మీకు ఏదైనా స్థలాలో, పొలాలో ఇంకా ఆస్తులుంటే అమ్ముకుని మీ అబ్బాయికి, అమ్మాయికి జమైకాలో అడ్మిషన్ పొందటము ద్వారా బంగారు భవిష్యత్తుతో పాటు అమెరికాలో స్థిరపడే అవకాశం ఉంటుంది. ఇంకా కొంతమంది ధనిక వర్గాలు, మేము అమెరికాలో అబ్బాయిని ఉన్నత విద్య అయిపోయిన తర్వాత భారతదేశంలోనే మేము ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకుంటామనే వాళ్ళు ఉంటారు. ఆ విధంగా అమెరికాలో ఉన్నత విద్య PG సూపర్ స్పెషాలిటీ చేయటానికి కూడా ఈ జమైకాలో ఉండే వైద్య విద్యా ప్రమాణాలు చాలా ఉన్నత స్థాయిలో ఉంటాయి. అది అంతర్జాతీయ స్థాయిలో ఉంటాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణాల్లో ఉంటాయి. ఇక్కడ భారతదేశంలో కేవలం థియరీ మాత్రం ఉంటుంది, నైపుణ్యాలు చాలా తక్కువ. అందువల్ల ధనిక వర్గాలు ₹1,00,00,000 పైన మేము పెట్టుకోగలము, సంవత్సరానికి ఒక 25 నుంచి 30 లక్షలు ఖర్చు పెట్టుకోవడానికి మాకు వెసులుబాటు ఉన్నది, బ్యాంకు సహకారం పొందుతామనుకునే వారికి ఇంకా వేరే ఆలోచన చేయవలసిన అవసరం లేదు. మన తెలుగువారి సంరక్షణలో తెలుగు డాక్టర్ ప్రారంభించిన బయోప్రిస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ BIMS అదే మీకు గమ్యం కావాలి. ఇంకా మీకేమైనా అనుమానాలు ఉంటే
నేను ప్రతిరోజు రాత్రి 8 గంటల తర్వాత జూమ్ మీటింగ్లో మీకు అందుబాటులో ఉంటాను. నా వాట్సాప్కి మెసేజ్ పెట్టండి, నాకు జూమ్ లింక్ పంపమని. అవసరమైతే ఎవరైనా విద్యార్థులు ఆసక్తి చూపిస్తే మన తెలుగువారైన డాక్టర్ జగన్నాథరావు గారు, దాసరి ప్రసాద్ని మీ కోరిక మేరకు మీ అనుమానాలను నివృత్తి చేయటానికి వారిని జూమ్ మీటింగ్లో జాయిన్ అవ్వమని కూడా మనం అడగచ్చు. రాత్రి 8 అంటే జమైకాలో మధ్యాహ్నం 12 అవుతుంది కనుక దానికి వారు అంగీకరించారు. ఈ కాలేజీ ప్రారంభించిన వ్యక్తి తెలుగువాడు అవటం వల్ల డాక్టర్ గుణా ముప్పూరి. మొదటి ప్రాధాన్యత తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర, తెలంగాణ, భారతదేశంలో ప్రపంచ దేశాలు ఎక్కడున్నా తెలుగువారికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి మిగతా అంతర్జాతీయ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి అవకాశం ఇద్దామనే సంకల్పంతో ఉన్నారు. కనుక అత్యున్నత ప్రమాణాలతో అమెరికా వెళ్ళే తీరాలి, అమెరికా నా లక్ష్యం, నా గమ్యం అనుకునే వారికి BIMS ఏకైక గమ్యంగా భావించండి. ఇక వేరే ఆలోచన చేయవలసిన అవసరం లేదు, సమయం వృధా కూడా కాదు. జమైకా నుంచి అమెరికా ప్రయాణము తథ్యమని భావించి మీరు అమెరికాలో అక్కడికి వెళ్ళిన తర్వాత సంవత్సరానికి మీ ఆదాయం, మీ జీతం సంవత్సరానికి 3 కోట్ల రూపాయలు ఉంటుంది. ఆ విధంగా మీరు డబ్బులు సంపాదించుకుని తల్లిదండ్రులకు సహాయం చేయటమే కాకుండా జన్మభూమి స్ఫూర్తితో సొంత రాష్ట్రానికి, సొంత దేశానికి కూడా సేవలు చేయటానికి సిద్ధం కండి. ఇంతవరకు ఈ BIMS అనే ఈ వైద్య కళాశాల గురించి ఎవరికీ సమాచారం లేదు. ఈ వీడియోని 10 మందికి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. అందరికీ సంబంధం లేని వారు కూడా ఈ వీడియోని విస్తృతంగా ప్రచారము చేయటం ద్వారా తెలుగు విద్యార్థులకి మీరు సేవ చేసిన వాళ్ళు అవుతారని, ఈ వీడియోని విస్తృతంగా ప్రచారంలోకి తేవాలని మీ అందరినీ కోరుకుంటున్నాను.